ఇవాల్టి ముఖ్యాంశాలు. తెలంగాణలో ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాల్లో స్నానం ఆచరించడానికి భారీగా తరలివచ్చిన జనం. నేటి నుంచి ఈ నెల 26 వరకు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమయ్యే ఛాన్స్. బీజేపీ ఎమ్మెల్యే. త్వరలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావచ్చని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలన వ్యాఖ్యలు. 2014లోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావాల్సి ఉండేదని వ్యాఖ్య. కుటుంబ కలహాల వల్ల కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ను విలీనం చేసేందుకు కేసీఆర్ రెడీ అయ్యారని ఆరోపణ. వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విజయవాడ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ శ్వాస తీసుకోవడంలో వల్లభనేని వంశీకి ఇబ్బందులు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి భారీ షాక్. పెద్దిరెడ్డి కుటుంబం 27.98 ఎకరాల అటవీ భూమి ఆక్రమించినట్లు ఆరోపణలు. కబ్జా చేసిన భూమి వల్ల పర్యావరణానికి 1 కోటికి పైగా నష్టం వాటిల్లినట్లు అటవీ అధికారుల నిర్ధారణ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు. జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్కౌంటర్. 3 ఉగ్రవాదులు హతం. నాడర్, త్రాల్ గ్రామాల్లో ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం. గాలింపు చర్యల్లో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతం.